హాయ్ అండి అందరికీ. 13 మార్నింగ్ షిఫ్ట్‌లో జరిగినటువంటి 13 డిసెంబర్ మార్నింగ్ షిఫ్ట్‌లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్‌లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనం ఒకసారి చూద్దాం. మీకు తెలిసినటువంటి మిస్టేక్స్ ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే వ్యక్తి యొక్క అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైనటువంటి మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించినది ఎవరు అంటే హిల్గార్డ్. హిల్గార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హిల్గార్డ్. నెక్స్ట్ వన్ డిఏటి క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. డిఏటి అనేది మనకి సహజ సామర్థ్యం పరీక్షమాల కదా అది. సో డిఏటి అనేది ఒక సహజ సామర్థ్యాన్ని మదింపు చేస్తుంది. నెక్స్ట్ వన్ క్రింది వానిలో అచేతన బలవంతపు విస్మృతి అంటే బలవంతంగా మర్చిపోవాలని ట్రై చేస్తూ మర్చిపోతాం, కావాలని మర్చిపోవడం, దాన్ని దమనము అంటారు. నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చూస్తే శారీరక హద్దు అభ్యసనలో ఆఖరి స్థాయి పీఠభూమి దశ అనేది అభ్యసన వేగం అనేది తాత్కాలికంగా నిలిచిపోద్ది. అలాగే ప్రారంభ స్ఫూర్తి అంటే అభ్యసన వేగం అనేది అతి ఎక్కువగా ఉంటుంది. చాంచల్య దశ అనేది అభ్యసన వేగం అనేది స్థిరంగా ఉంటుందన్నారు. ఇది మనకి రాంగే అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాంచల్య దశ అనేది అభ్యసనంలో నిలకడను కోల్పోయే దశ అనమాట ఇది. సో ఇక్కడ మనకి అభ్యసన వేగం అనేది స్థిరంగా ఉంటుంది అన్నారు. ఇది రాంగ్ అనమాట. తక్కువ ప్రగతి స్థాయి అనేటటువంటిది కనిపించే దశ అనమాట ఇది. సో నెక్స్ట్ వన్ చూస్తే మరి సరి అయినటువంటి జతను గుర్తించండి అన్నారు. సరి అయిన జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే సామాన్యీకరణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి రైట్ ఆన్సర్ సమగ్రాకృతి సిద్ధాంతం, ఇది ఒక్కటే మనకి రైట్ ఆన్సర్ అనమాట. గెస్టాల్ట్ వాదులు. ఆదర్శాల సిద్ధాంతం చార్లెస్ జెడ్ కాదు. సమరూప మూలకాలు ఇవేవి కూడా మనకి సరిగా లేవు అనమాట. ఇవేవి కూడా సరిగా లేవు. ఆప్షన్ 4 సరిగానే ఉంది. పెన్ను రాయడానికి, డస్టర్ నల్లబల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం అనేది క్రింది అభ్యసనం దేన్ని తెలియజేస్తుందంటే ఇది ప్రత్యక్ష అభ్యసనాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే విఏకేటీని విస్తరించండి అన్నారు. సో విఏకేటీ అంటే ఫస్ట్ది విజువల్, సెకండ్ వన్ ఆడిటరీ, నెక్స్ట్ వన్ కైనస్థెటిక్, నెక్స్ట్ వన్ టాక్టైల్. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్ ఆన్ అంటే సమర్థవంతమైన ప్రభావపూరితమైనటువంటి విద్య దేనిపైన ఆధారపడుతుందంటే పాఠశాలపైన, గృహ సమాజ భాగస్వామ్యాలపైన, ఈ రెండింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఒక తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులను సమర్థవంతులైనటువంటి విద్యార్థులతో కలిపి ఉంచి వారు సహ విద్యార్థి బోధన మరియు సామూహిక కృత్యాల ద్వారా నేర్చుకునే విధానాన్ని ఏమంటారంటే దీన్ని సహకార అభ్యసనం అంటారు. నెక్స్ట్ వన్ పగటికల పుస్తక రచయిత గిజుబాయి. నెక్స్ట్ వన్ క్రింది ఆర్టీఈ 2009 సెక్షన్ విద్యార్థి యొక్క వయస్సుకి తగ్గ తరగతిలో ప్రవేశం పొందడం అనేది మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడు అని తెలియజేసే సెక్షన్ అనేది సెక్షన్ 4. నెక్స్ట్ వన్ NEP 2020ని కేంద్ర మంత్రివర్గం అనేది ఎప్పుడు ఆమోదించింది? ఎప్పుడంటే జూలై 29, 2020 అనమాట. 2020 జూలై 29 ఆమోదించింది. నెక్స్ట్ వన్ NDEAR ఫుల్ ఫామ్, ఇది మనకి డిఎస్సిలో కూడా అడగడం జరిగిందండి. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ దీనికి ఉదాహరణ ఏంటి? వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్కి ఉదాహరణ ఏంటి అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారంటే అంతర్బుద్ధి అంటారు. అంతర్బుద్ధి. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తన తల్లిదండ్రులు ఇచ్చారనుకోండి. సో ఈ పిల్లవాడి యొక్క పెంపక శైలి ఏంటి? పెంపక శైలి మీద బిట్స్ ఇచ్చారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి అనేది అవుతుందన్నమాట. అంటే వాళ్ళు ఏం చేసినా అంగీకరించడం, వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చేయడం అనేది దానికి చెందుతుంది. మనోలైంగిక వికాస దశల్లో తాదాత్మీకరణం, ఉదాత్తీకరణం అనేటటువంటి ప్రక్రియలు ఏర్పడే దశ గుప్త దశలో ఏర్పడతాయి. ఇది కూడా డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టేనండి. మొన్న డిఎస్సిలో వచ్చినటువంటి బిట్టే. తాదాత్మీకరణం, అంతర్లీకరణం అని ఇచ్చారు. తాదాత్మీకరణ, అంతర్లీకరణం ఎక్కడ ఉంటుందంటే గుప్త దశ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అంటే కథనాలు.
నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం ముహూర్త ప్రచాలక దశలోని పిల్లలు. ముహూర్త ప్రచాలక దశలో పిల్లలు ఎట్లా ఉంటారంటే మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునే భావనను అర్థం చేసుకుంటారు. ఇక్కడ పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన రెండు కూడా ఏర్పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రత్యేక విద్యలో భాగంగా విండో చార్ట్ను ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే విండో చార్ట్ అనేది కూర్చునే క్రమాన్ని వ్యవస్థీకరించడం కొరకు ఉపయోగిస్తారు. మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్యే ఏమవుతుందంటే దాన్నే ప్రేరణ అంటారు. మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైనటువంటి చర్యను ఏమంటారంటే ప్రేరణ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది మనకి డిఎస్సిలో చాలా ఎక్కువగా రిపీట్ అయ్యాయండి ఇవి ఫార్ములాస్ అనేవి. మధ్యగతం ఈక్వల్స్ టు L+n/2 - F/FM ఇంటూ I. ఇక్కడ ఇందులో I అనేటటువంటిది దేన్ని సూచిస్తుందంటే తరగతి అంతరాన్ని సూచిస్తుందండి. F(m) అనమాట అది. నెక్స్ట్ వన్ చూస్తే ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఈ భాగంలో ప్రధానమైనవి. ఉద్వేగ ప్రజ్ఞ అనేది సాంఘిక ప్రజ్ఞలో ప్రధాన భాగమైనది. నెక్స్ట్ వన్ డెజావు అనగా ఒక మిథ్యా పరిచయ భావం. సో ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లుగా అనిపించేటటువంటి ఒక సంవేదన అనమాట. నెక్స్ట్ వన్ వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏంటి అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఒక వ్యక్తికి సంబంధించింది అయితే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అండి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో మూర్తిమత్వ స్వభావం మరియు పరిధి కానిది అంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దం కాదు. మూర్తిమత్వం అభ్యసన మరియు అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడుతుంది. సో ఇక్కడ మూర్తిమత్వం శారీరక సౌష్ఠవం మాత్రమే కలిగి ఉంటుంది అనేది రాంగ్. పర్సనాలిటీ అనేది అన్నింటికి సంబంధించింది. శారీరక, మానసిక, సాంఘిక అన్ని లక్షణాలు కలిగి సంబంధిస్తుంది కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా ఇచ్చారండి ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని. ఇక్కడ షెల్టన్ ఫ్రాన్స్ అనేది ఇక్కడ రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పిన వారు ఎవరు? ముర్రే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి హతావే మెకిన్లీ థర్స్టన్ రోషక్ శిరామర్కల పరీక్ష. సో సరిగా జతపరిచినటువంటి దాన్ని అడిగారు. ఇది మనకి కరెక్ట్. సో ఇవి మిగతావన్నీ కూడా మనకి రాంగ్గానే ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూస్తే జాన్ డల్లార్డ్ ప్రకారం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాలను అడ్డుకోవడం లేదా నిరాశ పడడం వలన వచ్చే ఫలితం ఏంటి? నిరాశ పడడం వలన వచ్చే ఫలితం. సో ఈయన యొక్క సిద్ధాంతం ఏంటంటే ఈయన సిద్ధాంతం నిరాశ దూకుడు సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం ఏంటంటే నిరాశ దూకుడు పరికల్పన అనమాట అయింది. సో దాని ప్రకారం మనకి దూకుడు అనేది రైట్ ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ వన్ తెలుగు ఒకసారి చూస్తే మనకి ఇక్కడ తెలుగు చూశాను ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది. భవిష్యత్తు సమాజ పరిణామానికి పునాది కావాలి, ఇక్కడ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ ఇది కూడా పుట్టపర్తి వారి ఆంధ్రాభిమానానికి నిదర్శనమైనది ఏంటంటే ఇక్కడ పెనుగొండ లక్ష్మి ఆంధ్ర ప్రశస్తి రెండు కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. పై గేయంలో మరి వలరాజు తేజీలు అనగా అర్థం ఏంటి అని అన్నారు. రామచిలుకలు అనమాట, రామచిలుకలు. నెక్స్ట్ వన్ చూస్తే భూషణములు చెవులకు బుధతోషణము. ఇక్కడ ఈ పద్యంలో బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి ఏమిటి అన్నారు. బుద్ధిమంతులకి సంతోషాన్ని కలిగించేవి శ్రీహరి దివ్య గుణములను తెలిపేటటువంటి మాటలు. సో ఇక్కడ కూడా మనకి రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ అన్నమయ్య రచనలను గుర్తించండి. అన్నమయ్య రచనలు చూస్తే ద్విపద రామాయణం అలాగే సంకీర్తన అక్షరం రెండు కూడా రైట్ ఆన్సర్సే. ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ కప్పదల్లి పెళ్లి గేయంలో బత్యాలు లేకనే వాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయపాదంలో బాజాలుగా రచయిత్రి వేటిని పేర్కొన్నారు? బాజాలు అంటే అక్కడ మేఘాలు గర్జనలు అనమాట. అంటే ఇంద్రుడు వరుణదేవుడు వర్షాలు కురిపించే ముందు మరి ఈ మేఘ గర్జనలు అనేటటువంటి వస్తాయి కదా. సో దానికి రిలేటెడ్గా చెప్పడం జరిగిందనమాట అక్కడ. నెక్స్ట్ వన్ పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. ఇది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. గంట కాలము గడిచిన అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది పద్యం అనేది. చివరికొసరికి విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు ఈజ్ ద రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ చూస్తే మానవ విలువలు ఇతరత్వంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు చూస్తే మానవ విలువలు కదా, చిరమాలిన్యం అలాగే తృప్తి కూడా మానవ విలువలే కలిగి ఉంటుంది. చిరమాలిన్యం అనేది రైట్ ఆన్సరే.
నెక్స్ట్ వన్ చూస్తే క్వాటరం. క్వాటరం అంటే తొర్ర, చాన అంటే స్త్రీ, ఉల్లము అంటే మనస్సు, ధృతి అంటే ధైర్యం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ప్రాచీనం పద్యానికి పర్యాయ పదాలు ఏంటి? ప్రాచీనం అంటే ఇక్కడ ప్రాక్తనము సనాతనం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది కరెక్టే. నెక్స్ట్ వన్ దర్శనం పదానికి నానార్థాలు. దర్శనము చూపు, కన్ను అనేది రైట్ ఆన్సరే. రథం పదానికి వికృతి, అరథం. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థం వచ్చేటటువంటి జాతీయం ఏంటంటే కాలక్షేపం ఈజ్ ద రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ సీతారాములు పదంలో వాచకాల వరుస. సీతారాములు అనే పదంలో వాచకాల వరుస చూస్తే మనకి ఇక్కడ మహతీ వాచకం, మహత్తు వాచకం. సీత అనేది ఆడవాళ్ళని తెలియజేస్తుంది, మగవాళ్ళని తెలుస్తుంది. ఇది మహతీ అవుతుంది, ఇది మహత్తు అవుతుంది. తేనె పట్టు జవాబుగా గల పొడుపు కథ ఏమిటి? తేనె పట్టు అనేది జవాబు రావాలి. సో పొడుపు కథ ఏంటంటే పొన్నంకి పూత, అమావాస్యకి ఆరగింపు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సరైన జతని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఖాదర్ కథ రాశారు అనేది భూతకాలం. ఇక్కడ ఇదే సరైంది. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు భవిష్యత్తు కాలం కాదు. ఆడుతున్నాడంటే వర్తమాన కాలం. నిన్న అన్నారంటే అది భూతకాలం. సో కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది. సో ఇది కూడా మనకి ఇవేవి కూడా సరిగా లేవు. ఆప్షన్ 3 సరిగా ఉంది. వాడు నా తమ్ముడు ఈ వాక్యంలో క్రియ అనేటటువంటిది లేదు. సో క్రియారహిత వాక్యం. సర్వనామం అయితే ఉంది, వాడు అనేది సర్వనామం. సో క్రియారహిత వాక్యం, పనిని తెలియజేసేవి ఏం లేవు కాబట్టి. నెక్స్ట్ వన్ కా నుండి మా వరకు గల అక్షరాలు ఏంటి అంటే స్పర్శాలు అంటాము. నెక్స్ట్ వన్ పయనం పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి అన్నారు. ఇక్కడ పయనం పాఠ్యాంశంలో మనకి రామప్ప అనేవాళ్ళు భూస్వామి అండి. రామప్ప అనేవాళ్ళు భూస్వామి. అక్కడ గంగన్న గురించి మెయిన్ పాఠ్యాంశం ఉంటుంది కదా. అక్కడ గంగన్న అనేటటువంటి వ్యక్తి తండ్రి అనమాట. ఈ నారాయణ అనేటటువంటి వ్యక్తి కొడుకు, వెంకటస్వామి అనే వ్యక్తి అనమాట స్నేహితుడు. సో ఇక్కడ అలా ఉంటుంది. రైట్ ఆన్సరే. నెక్స్ట్ క్రింది వానిలో సరికా అనేది ఏది అన్నారు. ఇక్కడ చింతాకు అనేది సవర్ణ దీర్ఘ సంధి అయితే కాదు, ఇది అత్వసంధి. చింతాకు అనేటటువంటిది అత్వసంధి. నెక్స్ట్ వన్ సమాసాలను సంబంధిత పదాలతో జతపరచండి అన్నారు. ఇక్కడ చూస్తే ధనాధికుడు అంటే ధనము చేత అధికుడు తృతీయ తత్పురుష. భిక్షాపాత్ర చతుర్థి తత్పురుష. అలాగే రౌరవ బాధలు అనేది సప్తమి తత్పురుష. దుష్ట సంహారి ద్వితీయ తత్పురుష. నెక్స్ట్ వన్ లక్ష భక్ష్యాలను తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా. ఈ వాక్యంలో అలంకారం ఏంటంటే వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బాంగ్రా నృత్యం గురించి సరైనది ఏంటి అన్నారు. బాంగ్రా నృత్యంకి వచ్చేసరికి ఇది పంజాబ్లో పుట్టినటువంటి రైతుల నృత్యం అనమాట. బాంగ్రాలో ఆడవారి నాట్యాన్ని గిద్దా అంటారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ అంటే సరైనవి అనమాట. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే అకర్మక వాక్యాన్ని గుర్తించండి అన్నారు. అకర్మక వాక్యం అంటే కర్మ అనేటటువంటిది లేనిది. అంటే జటాయువు మరణించారు. సో ఇక్కడ ఇది కర్మ అనేటటువంటిది లేదు కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెథడాలజీ చూస్తే మాటకు రాతకు సన్నిహితంగా ఉండి వక్త భావాన్ని శ్రోత సులభంగా స్పష్టంగా గ్రహించడానికి వీలుపడే భాష విశేషణాన్ని ఏమంటారంటే వ్యవహారిక భాష అంటారు. పఠన దోషాలపై పరిశోధన చేసి వాటిని సవివరంగా కోడీకరించిన వారు ఎవరంటే మెంజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతే ప్రాజెక్టు పద్ధతి అని అనేవారు. స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే స్టీవెన్సన్. సమస్యాత్మకాన్ని వస్తే స్టీవెన్సన్. పద్య గద్యాలతో పాటు ఉపవాచిక బోధనకు మరి అంశ ప్రణాళిక తయారీ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ వన్ జాషువా రచన కానిది ఏమిటి. జాషువా గబ్బిలము, క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ, అలాగే పిరదౌసి ఇవన్నీ కూడా ఉంటుంది. కవికోకిల అనేది ఈయన బిరుదు తప్ప రచన అయితే కాదు. సో ఇటువంటి పై ప్రశ్న అనేది ఏ రకమైనది అని అడిగారు. ఇది మనకి విలోమ ప్రశ్న అండి.
విలోమ ప్రశ్న. సో, మామూలుగా అయినా ఇక్కడ కవికోకిల ఆయన రచన కాదు. ఇదే దేనికి సంబంధించిందంటే విలోమ ప్రశ్నకు సంబంధించినది. నెక్స్ట్ వన్ టేప్ రికార్డర్ ద్వారా ఏం చేయవచ్చు? టేప్ రికార్డర్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ప్రసంగాలను సేకరించవచ్చు. మరి విద్యార్థుల్లో ఉచ్చారణ నైపుణ్యాలను పెంపొందించవచ్చు. ప్రత్యక్ష ప్రదర్శన అనుభవాలు కలిగించలేమండి. కనిపిస్తాయా? కనిపించవు కదా! సో, ప్రత్యక్ష అనుభవాలు కలిగించలేము. పద్య, గేయ బోధనలో వాటిని చదివే పద్ధతిని కూడా నేర్పించవచ్చు. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్‌గానే ఉంది. మరి ఇంగ్లీష్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకిక్కడ స్లైలీ యొక్క మీనింగ్ అడిగారు. సో, మనకిది టెట్‌లో కూడా రావడం జరిగిందండి. టెట్‌లో కూడా రావడం జరిగింది. స్లైలీ యొక్క మీనింగ్ వచ్చేసరికి మనకి సీక్రెటివ్లీ అనేటటువంటిది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఏ జెంటిల్ అండ్ కాన్సిడరేట్ మ్యాన్. దీని యొక్క యాంటోనిమ్ వచ్చేసరికి క్రూయల్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్స్ బీట్ అబౌట్ ద బష్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. దీనికి వచ్చేసరికి కూడా ఇది కూడా కరెక్ట్గానే ఉంది. అన్అవాయిడబుల్ అనేటటువంటిది రైట్ ఆన్సరే. ఆప్షన్ 3 అన్అవాయిడబుల్. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ ద వెబ్ ఇంటెండ్ యొక్క వెబ్ ఫామ్ ఒకసారి చూసుకుంటే దీని యొక్క నౌన్ ఫామ్, ఈ ఇంటెండ్ యొక్క నౌన్ ఫామ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటెన్షన్ అనేది, ఈ ఇంటెండ్ అనేది వర్బ్, ఇది ఇంటెన్షన్ అనేటటువంటిది నౌన్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ద విండ్ వ్రాప్డ్ మీ లైక్ ఏ క్లాక్ అనేటటువంటిది ఇచ్చారు. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ సిమెల్ అనేటటువంటిది రైట్ ఆన్సరే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ద కాలన్. ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఆఫ్టర్ ప్రాసెసివ్స్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ ద అబ్రివేషన్ ఈ ఏడిజే అనేటటువంటి అబ్రివేషన్ అనేది డిక్షనరీలో దేన్ని తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఏఆర్ఎన్ డాష్ ఈజ్ ఎన్ రిటర్న్ అబౌట్ దే అదర్ పీపుల్ అండ్ ఫోకస్ టు ఎక్స్ప్లెయిన్ హూ ద పర్సన్ ఈజ్ అండ్ ప్రొవైడ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్. ఇది మనకి బయోగ్రాఫికల్ స్కెచ్ని తెలియజేస్తుంది, జీవిత చరిత్రని. నెక్స్ట్ సెలెక్ట్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ ఇక్కడ ఉంది కదా. ఈ బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ ఉంది, ఇది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఎలా కలిగి ఉంటుందంటే ఫుల్ మెయిన్ క్లాజ్ అనేది ఒకటి ఉంటుంది, మరి కంజంక్షన్తో కూడినటువంటి సబార్డినేట్ క్లాజ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్. ఇక్కడ అవర్ టీమ్ హ్యాజ్ ఓన్ 2 మ్యాచెస్ దిస్ ఇయర్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ చూస్తే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. ఎర్లీ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే ఇది ఒక యాడ్జెక్టివ్ అనమాట. ఐ హెల్ప్డ్, ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ది ఏ అనేది వస్తుంది 1కి ముందు, మరి వేకి ముందు ద అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్ ద ఒపీనియన్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్స్ డాష్ చిల్డ్రన్స్ స్టోరీస్ యానిమల్ కెన్ టాక్. ఇక్కడ చూస్తే మనకి ఇన్ చిల్డ్రన్స్ స్టోరీస్ అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్ ద ఆప్షన్స్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ డాష్ బై మ్యారీస్ క్యూరీ రేడియం గోల్డ్ యురేనియం ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూస్తే దీస్ మెటల్స్ వాజ్ డిస్కవర్డ్. విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ వాజ్ డిస్కవర్డ్ మేరీ క్యూరీ అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ హూ ఆర్ యూ సెట్ ద క్యాటర్పిల్లర్ టు ఎలైస్ ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఫామ్కి తెలియజేస్తుంది కదా, ఇక్కడ క్వశ్చన్ అనేటటువంటిది ఉంది కదా మనకి. దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్తో ఉన్నటువంటి మనం ఎండరర్ స్పీచ్ని చేసేటప్పుడు ఎలా రావాలంటే ఆస్క్డ్ అనేటటువంటిది వస్తుందన్నమాట. సో ఆస్క్డ్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఈ మనకి ఇక్కడ సబ్జెక్టు వర్బ్ అనేటటువంటివి తారుమారు అవుతాయి అన్నమాట. సబ్జెక్టు వర్బ్ తారుమారు అవుతాయి. యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది?
సో ఇక్కడ క్యాటర్ పిల్లర్ టు అలైస్ కదా, ఇక్కడ క్యాటర్ పిల్లర్ ని తెలియజేస్తుంది, అలైస్ని తెలియజేస్తుంది యూ అనేటటువంటిది, అలైస్ని తెలియజేస్తుంది కదా. సో ఇక్కడ షీ అనేటటువంటిది యూ అనేది షీని రిఫర్ చేస్తుంది. సో మనకి హూ నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే షీ వస్తుంది, ఆర్ అనేది వస్గా మారుతుంది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ అబిలిటీని తెలియజేసేటటువంటిది, ఎబిలిటీని తెలియజేసేది కెన్ అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్, ఇక్కడ కరెక్ట్గానే ఉంది సెపరేట్ అనేది. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఇక్కడ మనకి మోనోగ్రామీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎక్స్ప్రెస్ ఏ కమాండ్ ఆర్ ఎన్ ఎంట్రీటీ, ఇక్కడ కమాండ్స్ ఇలాంటివన్నీ తెలియజేసేది ఏంటి మనకు తెలుసు కదా, ఇంపారేటివ్ సెంటెన్సెస్ అని, రిక్వెస్ట్ కమాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తాయి. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఇక్కడ చూస్తే గ్రామటికల్లీ కరెక్ట్గా ఉన్నది మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ సీ గోయింగ్, ఇక్కడ మనకు కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ పిక్అవుట్ ద యాడ్వర్బ్ క్లాజ్, యాడ్వర్బ్ క్లాజ్ని మనకి ఇక్కడ తీయమంటున్నారు. యాడ్వర్బ్ క్లాజ్ అనేటటువంటిది మరి ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ హీ డేర్డ్, ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ప్యాసేజెస్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, ఆల్రెడీ నేను చెక్ చేశాను. నెక్స్ట్ మెథడాలజీ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద మేజర్ రికమెండేషన్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్ గురించి మేజర్ రికమెండేషన్ ఏంటి అంటే గివింగ్ ఇన్సెంటివ్స్ టు ఇండియన్ టీచర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ చాక్లెట్లో ఉన్నటువంటి సిలబల్స్ ఎన్ని అని అంటే 3 ఉన్నాయండి. చాక్లెట్స్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ హెల్ప్స్ ద టీచర్స్ మూవ్ ఫ్రమ్ ద ప్రజెంటేషన్ టు ద ప్రాక్టీస్ ఫ్రేజ్ ఇన్ లర్నింగ్, ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సబ్స్టిట్యూషన్ టేబుల్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ మేక్ నో బోన్స్, ఇక్కడ మేక్ నో అబ్జెక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ టెస్ట్ ఐటమ్స్ ఫోకసెస్ ఆన్ రైటింగ్ స్కిల్స్ని ఫోకస్ చేసేటటువంటిది ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ ఎస్ఏ టెస్ట్ అనమాట. అకార్డింగ్ టు బ్లూమ్స్ టాక్సానమీ క్వశ్చన్ కేటగిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్ జడ్జిమెంట్స్ ఆర్ డెసిషన్స్ కమ్ అండర్ ద డొమైన్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సో ఎవాల్యూషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా తెలియజెప్పడానికి ఉపయోగించేది ఒపీనియన్స్, వీటన్నింటినీ కూడా మనం తెలియజేయడానికి ఉపయోగించేది ఏంటంటే ఎవల్యూషనే. నెక్స్ట్ వన్ మ్యాథ్స్ అనేటటువంటి చూద్దాం. క్రింది వానిలో వేటి ఫలితం అనేటటువంటిది 85 కన్నా -5 తక్కువ, 85 కన్నా -5 తక్కువ అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ అనేటటువంటిది 3 అనేది కరెక్టేనండి. ఇక్కడ చూస్తే మైనస్ ప్లస్ అవుతుంది, 5 5 25 ఇంటూ 3, 25 ఇంటూ 3 ఎంత అవుతుందంటే 75, 75 ప్లస్ 5 అంటే 80, అంటే ఇక్కడ 85 కన్నా -5 తక్కువ అన్నారు. సో 85లో నుంచి 5 తీసేయండి, మరి మనకి 80 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో ఏ ప్రధాన సంఖ్య 2 విభిన్న జతల కవల ప్రధాన సంఖ్యల్లో ఉమ్మడిగా ఉంటుంది, ఏ ప్రధాన సంఖ్య అనేది విభిన్న జతల కవల ప్రధాన సంఖ్యల్లో ఉమ్మడిగా ఉంటుందంటే ఆప్షన్ 5 అనేది రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద క్రింది వానిలో ఏ ప్రధాన సంఖ్య PQ+1 రూపంలో వ్రాయ వీలుపడును, ఇచ్చట PQలు ప్రధాన సంఖ్యలు, PQ+1 రూపంలో రాయబడాలి, PQలు 2 కూడా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. సో ఇక్కడ ప్రతి వాటి నుండి మనం 1 తీయండి, ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 28 ఉంటుంది, అలాగే ఇక్కడ 18 ఉంటుంది, అలాగే ఇక్కడ 47 ఉంటుంది. ఇక్కడ చూస్తే 2 ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయగలగాలి, 2 ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాస్తే మనకి ఇక్కడ 47ని 2 ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాస్తే 46 23 అవుతుంది. 46 అనేటటువంటిది 223
ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. 223 అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో పైథాగరియన్ త్రికము కానిది ఏమిటి అన్నారు. సో ఇది మనకి పైథాగరియన్ త్రికం కాదు. ఇవన్నీ కూడా పైథాగరియన్ త్రికాలే. నెక్స్ట్ వన్ చూస్తే మనకి క్రింది వాటిలో 3/4 మరియు 4/5 మధ్య ఉండేటటువంటి అకర్ణీయ సంఖ్య ఏంటి అని అడిగారు. రైట్ ఆన్సరే అవుతుంది 31/40. నెక్స్ట్ మనకి చూస్తే ఒక పెన్ను ఖరీదు ఇచ్చారు మరియు ఒక పెన్సిల్ ఖరీదు ఇచ్చారు. అయితే వాటిలో దేని ఖరీదు ఎక్కువ. సో ఇక్కడ మనకి 16 దేని ఖరీదు ఎక్కువ అని అడిగారు కదా. సో 16 అండ్ 3/5ని ఎలా రాయొచ్చు అంటే 16.6గా రాసుకోవచ్చు. 16.6గా దీన్ని 4.75గా మనం రాసుకోవచ్చు. సో దీని యొక్క డిఫరెన్స్ చూస్తే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి ఎలా వస్తుందంటే 11.85గా వస్తుంది. 11.85గా వస్తుంది. అంటే 11 and 85/100 అని రాయొచ్చు దీన్ని మనం. సో మనకి 11 and 85/100 అంటే 17/20 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే A:B ఇచ్చారు, B:C ఇచ్చారు. అయితే A:C ఎంత అవుతుంది అని అడిగారు. అప్పుడు ఎంత అవుతుంది అంటే 8:15 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇట్లా అవుతుందన్నమాట. ఇట్లా అవుతుంది. A:C అనేది కావాలనుకున్నప్పుడు మనకి అట్లా అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే 4 సంవత్సరాల క్రితం కొడుకు వయస్సు తండ్రి వయసులో 40%. ప్రస్తుతం తండ్రి వయస్సు అనేది 44 సంవత్సరాలు. అయితే కొడుకు వయస్సు ఎంత? ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 44 - 4 చేసామనుకోండి, మనకి 44 - 4 అనేది 40 years. మరి ఈ 40%లో 40% ఇంటూ 40 కనుక చేస్తే మనకి 40% ఇంటూ 40 అంటే 40/100 ఇంటూ 40 అనమాట దాని మీనింగ్. సో ఇక్కడ ఒక 0 కట్ అయిపోతే సో 16 అనేటటువంటిది వచ్చింది. 16%. సో మనకి ఇక్కడ 16 అనేటటువంటి వస్తుంది కదా. 16 + 4 అంటే మనకి 20 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక పుస్తకం యొక్క కొన్న వేల 75 రూపీస్. దానిపై 20% లాభం రావాలంటే మరి ఆ పుస్తకాన్ని ఎంతకు అమ్మాలి? సో 90 రూపీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ డజన్ వస్తువులను కొన్న వేల ఆ డజన్ వస్తువులకు అమ్మిన వేలకు సమానమైంది. అయితే లాభశాతం ఎంత? సో డజన్ వస్తువులు కొన్న వేల ఆ డజన్ వస్తువులు అమ్మిన వేలకు సమానమైతే మరి లాభశాతం ఎంత అంటే 100% రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ దత్తాంశం అనేది ఇచ్చారు కదా. ఈ తరగతుల్లో 10, 20 తరగతుల యొక్క ఎగువ అవధి ఎంత అన్నారు. ఎగువ అవధి అంటే దీన్నే ఎగువ అవధి అంటామన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ దీన్ని దిగువ అవధి అంటారు, దీన్ని ఎగువ అవధి అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒకేసారి 2 నిష్పాక్షికమైనటువంటి నాణ్యాలను ఎగురవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ పడేటటువంటి సంభావ్యత. సో 2 నిష్పాక్షికమైనటువంటి నాణ్యాలు ఎగరవేశారు. సో అంటే ఇక్కడ 2 బొమ్మలు ఉంటాయి, 2 బొరుసులు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో ఎగరవేసినప్పుడు కనీసం ఒక బొమ్మ పడాలి. సో ఒక బొమ్మ పడాలి అంటే మరి అందులో ఎన్ని ఇక్కడ ఎగురవేసినప్పుడు అనేటటువంటిది వచ్చింది కదండి. అప్పుడు అనుకూలనాల సంఖ్య ఏమవుతుందంటే చూడండి, ఎగురవేసినప్పుడు ఏమవ్వచ్చు? 2 నాణ్యాలను ఎగరవేయడం అన్నారు కదా. సో HH అయినా రావచ్చు, లేదా హెచ్ టైల్ అయినా రావచ్చు, లేదా TH అయినా రావచ్చు, లేదా 2 Tలు అయినా రావచ్చు. అందులో మనకి హెడ్స్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? హెడ్స్ ఉండేటటువంటివి అనుకూలనాలు ఎన్ని ఉన్నాయంటే 3 దాంట్లో హెడ్స్ ఉందన్నమాట. సో 3 times హెడ్స్ వచ్చే అవకాశం ఉంది. టోటల్ ఎన్ని అంటే 4. సో 3/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే మరి T అనేటటువంటి అక్షరాల యొక్క అమరిక మరి దీనిగా రూపొందించడానికి అవసరమైనటువంటి అగ్గి పుల్లల సంఖ్యను తెలిపే నియమం ఏంటి? సో ఇక్కడ 2 అగ్గి పుల్లలు ఉన్నాయన్నమాట. సో మనకి అక్కడ 2P ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఏది -3xy యొక్క కారణాంకం కాదు? -3xy దీని యొక్క కారణాంకాలు అవ్వాలంటే -3xy అలాగే -3x -3xy -3x xy అవ్వచ్చు, లేదా -3xy అవ్వచ్చు, -3x కూడా అవ్వచ్చు. ఈ -3 + x అనేటటువంటిది అయితే కాదనమాట.
నెక్స్ట్ వన్ చూస్తే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 6p² - 5p + 2 మరియు p - 2 అని ఇవ్వబడితే దాని వైశాల్యం ఎంత అని అన్నారు. సో వైశాల్యం అంటే ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. సో రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ XY వాల్యూ ఇచ్చారు, మరి ఇది ఇచ్చారు. అయితే x² - x² + y² వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది మనకి ఒక ఫార్ములా అనమాట. x² + y² ఈక్వల్స్ టు దీని ఫార్ములా ఏంటంటే x + y హోల్ స్క్వేరు -2xy ఇది మనకి ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి x + y అలాగే xy మనకి xy వాల్యూ అనేటటువంటిది తెలుసు. సో x + y వాల్యూ అనేటటువంటిది కావాలి. x + y వాల్యూ కావాలంటే మనం ఒకసారి సింప్లిఫై చేయాలన్నమాట. సింప్లిఫై చేసేటప్పుడు మనకి ఇక్కడ xy + 1 ఇంటూ x + y ఈక్వల్స్ టు 63 వస్తుంది. సో ఇక్కడ మనకి x + y కావాలి అంటే ఇక్కడ xy వాల్యూ ఎంత ఉంది మనకి 6 కదా. సో 6 + 1 అంటే 7. సో xy కావాలంటే 63/7 అంటే మనకి 9 అనేటటువంటిది వస్తుంది xy వాల్యూ. ఇప్పుడు ఈ xy వాల్యూని ఇక్కడ మనం కనుక వేసుకున్నట్లయితే ఈ ఫార్ములాలో కనుక x + y వాల్యూ అలాగే xy వాల్యూ కనుక వేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది 69 అనేటటువంటిది వస్తుందన్నమాట. 69 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే ఒక పాల వ్యాపారి 3 రోజుల పాటు వరుసగా 25 లీటర్లు, 200 మిల్లీలీటర్లు, 15 లీటర్లు, 500 మిల్లీలీటర్లు మరియు 9 లీటర్లు, 750 మిల్లీలీటర్లు పాలు అమ్మింది. ఆ 3 రోజుల్లో ఆమె అమ్మిన మొత్తం పాలు ఎన్ని అన్నారు. అవి అన్నీ కూడా మిక్సప్ చేస్తాము. మిక్సప్ చేస్తే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ ఈ సమ్లో మనకి ఒక నేల 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. మరి అదే నేలపైన 3 మీటర్లు భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ అనేటటువంటిది వేయబడిందంట. సో కార్పెట్ వేయకుండా ఉన్నటువంటి నేల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చారంటే దీర్ఘచతురస్రం కదా, దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యాన్ని కడతాం. ఆ వైశాల్యంలో నుంచి చతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తాం. ఈ రెండు వైశాల్యాలు తీసివేస్తే మనకి ఆన్సర్ అనేది 11 మీటర్లు రైట్ ఆన్సరే. అప్పుడు కార్పెట్ వేయని స్థలం వస్తుంది. ఒక ఘనాకార జలాశయంలోనికి నిమిషానికి 60 లీటర్ల వంతు నీరు చేరుతుందంట. మరి జలాశయం యొక్క ఘనపరిమాణం ఇచ్చారు. అయితే ఆ జలాశయాన్ని నింపడానికి పట్టేటటువంటి కాలం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 30 అవర్స్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే 2 స్తూపముల భూ వ్యాసార్థాల నిష్పత్తి అనేటటువంటిది ఇచ్చారు. భూ వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చారు, మరి దాని ఎత్తుల నిష్పత్తి కూడా ఇచ్చారు. అప్పుడు వాల్యూమ్స్ నిష్పత్తి అనేటటువంటిది కావాలి. అప్పుడు ఏం చేయాలి? మనం వాల్యూమ్స్ యొక్క ఫార్ములా కనుక మనం వేసుకున్నట్లయితే ఇక్కడ మనకి πr²h అనేటటువంటిది ఫార్ములా కదా, πr²h. సో మనకి ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి πr1² అలాగే πr2² అలాగే h2 ఇట్లాంటి మనం అంటే రెండింటి యొక్క నిష్పత్తి అనేటటువంటిది కడితే మనకి వచ్చేస్తుంది ఆన్సర్. సో పైకి కట్ అయిపోద్ది. కట్ అయితే మనకి నెక్స్ట్ వన్ r1² h1 అలాగే ఇక్కడ చూడండి హైట్లు నిష్పత్తి అనేటటువంటిది 3 ఇచ్చారు కదా. సో మనకు అప్పుడు చూస్తే చూడండి ఇప్పుడు r1² అంటే 2² అలాగే 2² h ఎంత వచ్చింది అంటే 5 అలాగే 3² r2² ఇంటూ 3 ఇట్లా మనకు వచ్చింది కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 20/27 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ చూస్తే టాన్ గ్రామ్లో ఉండేటటువంటి త్రిభుజాకారపు మొక్కల సంఖ్య. టాన్ గ్రామ్లో ఎన్ని ఉంటాయి త్రిభుజాకారపు మొక్కలు అంటే 5 ఉంటాయి. సో ఇది కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఒక సమతలంలోని ఏదేని సమృద్ధ పటము ఆ తలంలోని బిందువులను మరి డాష్ బిందువుల సమితులుగా విభజిస్తుంది అంటే 3 సమితులుగా విభజిస్తుంది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఒక స్వీకృతాల్లో ఏది యూక్లిడ్ స్వీకృతం కాదు అన్నారు. ఇక్కడ చూస్తే ఏదేని బిందువు నుండి ఏదేని బిందువుకు ఒక సరళరేఖను గీయవచ్చు. మరి ఇచ్చిన కేంద్రం మరియు ఏదేని వ్యాసార్థంతో వృత్తాన్ని నిర్మించవచ్చు. అన్ని లంబకోణాలు పరస్పర నమూనాలు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. గీయబడిన నిర్దిష్ట రేఖాఖండము నిరావధికంగా పొడిగించలేమో అన్నారు. రేఖాఖండాన్ని పొడిగించవచ్చండి, రేఖాఖండాన్ని పొడిగించవచ్చు.
నెక్స్ట్ వన్ చూస్తే ఒక దశ భుజిలోని కర్ణముల సంఖ్య. ఒక దశ భుజిలోని కర్ణముల సంఖ్య. కర్ణముల సంఖ్యకి సూత్రం ఏంటి? సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n మైనస్ 3/2 ఈజ్ ద ఫార్ములా అనమాట. n అంటే భుజాల సంఖ్య. సో ఇక్కడ దశ ఇచ్చారు కాబట్టి 10 ఇంటూ 10 మైనస్ 3 అంటే 7 వస్తుంది బై 2. సో మనకి 35 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెథడ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థులు 1, 2 తరగతుల్లో తెలుసుకునేటటువంటి గుర్తులేంటి? 1, 2 తరగతుల్లో ఏం తెలుసుకుంటారంటే మరి ఈ గుర్తులు తెలుసుకుంటారు, గణ చిహ్నాలు తెలుసుకుంటారు, అదేవిధంగా మరి ప్లస్ మైనస్ ఇట్లాంటివి కూడా తెలుసుకుంటారు. ఈ రూపీ అనేటటువంటిది అయితే కాదనమాట. ఇది మనకి టెట్లో కూడా రిపీటెడ్గా వచ్చిందండి ఈ బిట్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది లక్ష్యాల్లో జ్ఞాన రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి. ఈ జ్ఞాన రంగానికి చెందేవి ఏంటంటే మూల్యాంకనం ఉంటుంది, మరి విశ్లేషణ సంశ్లేషణ ఉంటుంది, అలాగే వినియోగం ఉంటుంది జ్ఞానానికి సంబంధించింది అని. నెక్స్ట్ ఈ అనుకరణ మానసిక చలనాత్మక రంగం. అవగాహన అనేది కూడా మనకి జ్ఞాన రంగమే. ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగం, ఇది మానసిక చలనాత్మక రంగం. సో మనకి ABCE అనేది మనకి ఇందులో ఆన్సర్స్. సో ABCE అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కృత్యం లేనిదే అభ్యసనం లేదు. మరి ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే పియాజే. నెక్స్ట్ వన్ కృషినేర పట్టీల సహాయంతో ఈ స్థాయి వరకు గల సంఖ్యల కూడుకులు తీసివేతల ఆరోహణ అవరోహణ క్రమాల గురించి బోధించవచ్చు. 20 లోపు సంఖ్యల్ని. నెక్స్ట్ వన్ సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఒక మంచి గణిత పాఠ్యపుస్తక గ్రంథం అనేది జ్ఞానానికి ఒక మంచి వనరు, ఒక మంచి పరికరం, ఒక మార్గదర్శి, విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం. సో ఇటువంటి నిర్వచనాన్ని ఇచ్చిన వారు హాల్క్వెస్ట్. నెక్స్ట్ వన్ ఖాళీలను పూరించేటటువంటి అంశాలను తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలకు చెందనిది ఏమిటి అన్నారు. మరి ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు వాక్యం ముందు ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని మాత్రమే విడిచి దానికై ఖాళీని ఉంచాలి, ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని మాత్రమే వదిలేసి దానికి ఖాళీ ఉంచాలి. ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. మరి అంశం ఖాళీతో ప్రారంభం ఒకటి కానీ ఆఖరి ఒకటి కానీ జాగ్రత్త కాకుండా ఉండాలన్నమాట. మధ్యలో ఇవ్వాలి మ్యాక్సిమం ఖాళీలు. అంశాలను ఇవ్వబడే ఖాళీలు ఎంత నిలువుతోనైనా ఇవ్వవచ్చు అన్నారు, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఈవీఎస్ క్వశ్చన్స్. క్రింది వానిలో సత్యము కాని వాక్యం ఏంటి అన్నారు. సో క్షారలోహాలను కత్తితో కోయగలము. అయోడిన్ ఒక లోహము కానీ ద్యుతిని కలిగి ఉంటుంది. పాదరసం తప్ప మిగతా లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ సరికాదనమాట. ఇవి అధమ ఉష్ణవాహకాలు అన్నారు. సో ఇది మనకి సరికాదు, ఉత్తమ ఉష్ణవాహకాలు చెందుతాయి కాబట్టి. నెక్స్ట్ పెరిస్కోప్ తయారీ నందు ఉపయోగించేటటువంటి దర్పణాలు ఏంటి? మరి ఏ దర్పణాలను వాడతారంటే సమతల దర్పణాలనే వాడతారు. నెక్స్ట్ వన్ ఈ విధానంలో ఉష్ణ ప్రసారానికి ఎలాంటి ఆనకమా అవసరం లేదు. వాహనం అనేటటువంటిది ఘన ద్రవాల్లో జరుగుతుంది. మరి సంవహనం అనేటటువంటిది వాయువుల్లో జరుగుతుంది. వికిరణానికి ఎటువంటి యానకం కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూస్తే పీడనానికి నిర్వచనం ఏంటి? ప్రమాణ వైశాల్యంపై ఉపయోగించేటటువంటి బలాన్ని పీడనం అంటారు. నెక్స్ట్ వన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఏ శిలాజ ఇంధనం మండించడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది అంటే బొగ్గును మండించడం వల్ల. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అనుకూలనానికి సంబంధించి అనుకూలనానికి సంబంధించిన లక్షణం కానిది ఏమిటి? అనుకూలనానికి సంబంధించిన లక్షణం కానిది ఏంటి అంటే దీనికి ఆవాసాలతో దగ్గర సంబంధం ఉండదు అన్నారు కాబట్టి ఇదే సరికాదు. నివసించే ప్రదేశాన్ని బట్టి మార్పులు ఉంటాయి, కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి, జీవులు సహజంగా జీవించడానికి కూడా తోడ్పడతాయి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ క్రింది వాక్యాలను చదివి మరి సరైన దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ చూస్తే నిరంతర వ్యవసాయం వల్ల నేల పోషకాలతో నిండి ఉంటుందా అన్నారు. నిరంతరం వ్యవసాయం చేయడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. విత్తనాలు నాటకముందే నేలను సేంద్రియ ఎరువు చేయాలి, రైట్ ఆన్సర్. విత్తనాలు నాటినప్పుడు విత్తనాల మధ్య నిర్దిష్టమైనటువంటి దూరాన్ని పాటించాలి, మరి ఇది కూడా మనకి సరైన ఆన్సరే.
నెక్స్ట్ వన్ పంట రకం కాలంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు నిరంతరం నీటికి అందించాలన్నారు. ఇది కూడా సరికాదు. సో బీసీ మాత్రం ఇక్కడ సరైనవి. ఆప్షన్ 3 కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే ఒక ఉపాధ్యాయుడు ద్రాక్షను ఎక్కువ చక్కెరను కరిగించినటువంటి నీరు గల పాత్రలో ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత ద్రాక్ష ఏమవుతుంది? చూడండి, ఇక్కడ ద్రాక్షను ఎక్కువ చక్కెరను కరిగించిన నీరు గల పాత్రలో ఉంచాడు అన్నారు. అక్కడ ఎండిన ద్రాక్ష అట్లాంటివి ఏమి అనలేదు. మరి నార్మల్ ద్రాక్ష అని తీసుకోవాలి. సో ముడుచుకొని చిన్నగా మారుతుంది, ఎందుకంటే అల్పగాఢత కలిగినటువంటి ద్రావణం. సో ఇక్కడ అలా జరగదు. ముడుచుకొని చిన్నగా మారుతుంది ఎందుకంటే అధిక గాఢత కలిగినటువంటి ద్రావణం కాబట్టి, అంటే పంచదార వాటర్ కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రయోగ నిర్వహణ కోసం ఒక విద్యార్థికి ఈ క్రింది పరికరాలు ఇచ్చారు. వీటిలో ఆ విద్యార్థి చేయగలిగేటటువంటి ప్రయోగాలు ఏంటంటే ప్రయోగాలు చేస్తానంటే ఇక్కడ చూడండి, గాజు బీకరు, పరీక్షణానిక, బంగాళదుంప, ఆల్కహాలు, పాలు, కాపర్ సల్ఫేట్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి ఏ ప్రయోగాలు చేయగలరు వాటితో అంటే శ్వాసక్రియలో CO2 విడుదల అనేటటువంటిది నిరూపించలేరు. మరి అదేవిధంగా కిరణజన సంయుక్రియకు CO2 అవసరమనే నిరూపించలేరు. ఈ రెండు కూడా నిరూపించలేరు. ఆహారంలో కార్బోహైడ్రేట్ గుర్తించవచ్చు. అలాగే ఆహారంలో ప్రోటీన్ పరీక్ష కూడా, ఎందుకంటే కాస్టిక్ సోడా ఇచ్చారు కదా, కాస్టిక్ సోడా ఇచ్చారు, అయోడిన్ ద్రావణం ఇచ్చారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ని గుర్తించవచ్చు. మరి కాస్టిక్ సోడా ఇచ్చారు కాబట్టి ప్రోటీన్లు కూడా గుర్తించవచ్చు. బీడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ లైకెన్లకు సంబంధించి సరైన వాక్యం. లైకెన్లు ఎట్లా ఉంటాయి? శిలీంధ్రము ఆవాసాన్ని, నీటిని అందించడం, శైవలం అనేది ఆహారాన్ని తయారు చేయడం. ఈ రకంగా శిలీంధ్రం, శైవలాలు కలిపి మరి నివసిస్తాయి. నెక్స్ట్ వన్ చూస్తే డాలి అనేటటువంటి క్లోన్ చేయబడినటువంటి గొర్రె ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క ఈ భాగం నుండి క్లోనింగ్ చేయబడింది. క్షీరగ్రంథి కణం నుంచి తీయబడింది. 1970లలో అడవిల వినాశనాన్ని అడ్డుకుంటూ చేసినటువంటి ఉద్యమాన్ని చిప్కో ఉద్యమం అని పిలవడానికి గల కారణం ఏంటి? ప్రజలు చెట్లను హత్తుకుంటూ వాటిని నెరకవేతను అడ్డుకోవడం. చిప్కో అంటేనే హత్తుకోవడం అనమాట. సో హత్తుకుంటూ చెట్లను నరకవద్దని చెప్పేసి అడ్డుకున్నారనమాట. అందువలన చిప్కో ఉద్యమం అని అంటారు. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొనబడినటువంటి వాటిలో గ్రహాల పరిమాణం ఆధారంగా సరైనటువంటి అవరోహణ క్రమం. అవరోహణ అంటే మనకి ఎక్కువ నుండి తక్కువ, పరిమాణం ఆధారంగా ఎక్కువ నుండి తక్కువ చూస్తే మనకి ఇక్కడ సో ఫస్ట్ మనకి జూపిటర్ వస్తుంది, అన్నింటికంటే పెద్దది జూపిటరు, కానీ ఇక్కడ ఆప్షన్స్లో జూపిటర్ ఇవ్వలేదు. సో సెకండ్ వన్ సాటర్న్ శని. సో శని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనకి యురేనస్ వస్తుంది, శని తర్వాత యురేనస్. నెక్స్ట్ వన్ నెప్ట్యూను, నెక్స్ట్ వన్ ఎర్త్. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగానే ఉందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండినటువంటి పొడవైన గుంటని కట్టని ఏమని పిలుస్తారు? దాన్నే మల్చింగ్ అని పిలుస్తారు. మల్చింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరైన జతను గుర్తించండి అన్నారు. సో ఇక్కడ మనకి వరరుచి భాషా కోవిదుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండవ తరైన్ యుద్ధానికి సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనది ఏది అన్నారు. ఇక్కడ చూస్తే మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. మరి ఇది 1192లో జరిగింది. ఢిల్లీ, గంగా, యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుస్కుల పాలన పరిధిలోనికి వెళ్ళిపోయింది. సో ఇది మనకి 3 కూడా రైట్ ఆన్సరే. ఘోరీ ప్రతినిధి బాల్వన్ అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ జనాభా విస్తరణని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి? జనాభా విస్తరణ ప్రభావితం చేసేవి మరి స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నీరు, సంస్కృతి, సంప్రదాయాలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే భారతదేశ జనసాంద్రతకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అన్నారు. జనసాంద్రతకు సంబంధించి సరికానిది ఏది అన్నారు. ఇక్కడ మనకి 2001 సంవత్సరంలో భారతదేశ జనాభా 382 రాంగ్ ఆన్సర్. మరి ఇక్కడ అలాగే తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం సిక్కిం అన్నారు. సో ఇక్కడ తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం సిక్కిం అయితే కాదు, అరుణాచల ప్రదేశ్ అనమాట. ఇక్కడ 325. సో ఇక్కడ మనకి దాన్ని బట్టి ఈ రెండు కూడా మనకి సరికావు. ఆప్షన్ బి, సి అనేది రైట్ ఆన్సర్సే. సో అంటే ఏడి అనేది సరికాదు, రైట్ ఆన్సరే ఇక్కడ. నెక్స్ట్ వన్ చూస్తే మండల రెవెన్యూ అంటే తహసీల్దార్ కార్యాలయం అనేది కార్యకలాపం కానిది ఏమిటి?
మరి ఇక్కడ వెట్టి చాకిరీ చేసేటటువంటి ప్రజలను విముక్తి చేస్తారు, భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు, మరి ఎన్నికలు కూడా నిర్వహిస్తుంటారు. ఉప ఆరోగ్య కేంద్రాలు నిర్వహించడం అనేది హెల్త్ అనేటటువంటిది వీళ్ళు చేయరన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే 1848 టు 1856 వరకు పనిచేస్తున్నటువంటి ఈ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డెల్హౌసీ. నెక్స్ట్ వన్ సావిత్రిబాయి పూలే అనేటటువంటి వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినటువంటి సంవత్సరం. ఏ సంవత్సరంలో అంతర్యుద్ధం ముగిసింది? 2009లో ముగిసింది. నెక్స్ట్ వన్ సిక్కు మతంలో సిక్కు అనేటటువంటి పదానికి అర్థం. సిక్కు అంటే విద్యార్థి అని అర్థం. క్రింది వానిలో దృశ్య భావ వ్యక్తీకరణకు చెందినది ఏమిటి? దృశ్య భావ వ్యక్తీకరణ అంటే నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కొరకు వాటి తలను ముడుచుకుంటాయి. ఇది దృశ్య భావ వ్యక్తీకరణ. సో దువ్వుకోవడం కాదు స్పర్శ అనేది. ఓల పెట్టడం అనేది వినికిడికి సంబంధించినది. సో దృశ్య కాదు. సో కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన, ఇది కూడా కాదనమాట. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలు ఏంటి? విజ్ఞాన శాస్త్రానికి సమానార్థక పదాలుగా చెప్పబడేవి ఇల్మి, సైన్సియా, సిరే. ఈ 3 కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్ సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ ఉద్దేశాలు సుధీర గమ్యాలు మార్పుకు లోనవుతాయి, విద్యావేత్తలు నిర్ణయిస్తారు అన్నారు. సో ఉద్దేశాలు అనేవి సుధీర గమ్యాలు మార్పుకు లోనవ్వవు, మార్పుకి లోనవుతాయి అన్నారు కాబట్టి ఇది కాదనమాట. సో లక్ష్యాలు దగ్గర గమ్యాలు మార్పు చెందవు, విధాన నిర్ణేతలు నిర్ణయిస్తారు అన్నారు. సో ఇక్కడ ఇది కూడా కరెక్ట్ కాదనమాట. మార్పు చెందవు అన్నారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ AB 2 కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలకు సంబంధించినటువంటి సరైన దాన్ని గుర్తించండి అన్నారు. విద్యా లక్ష్యాలు అనేటటువంటివి మానసిక చలనాత్మక రంగం సమన్వయీకరణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లక్ష్యాలకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నారు. లక్ష్యాలకు సంబంధించిన వాటిని గుర్తించండి అన్నారు. సో ఇక్కడ మనకి పరిధి అనేది సంక్షిప్తంగా ఉంటుంది, అలాగే స్పష్టంగా ఉంటాయి, స్వల్పకాలిక సాధితాలుగా చెప్పవచ్చు. మరి ఇవి విషయాన్ని బట్టి మారవు అన్నారు. విషయాన్ని బట్టి మారిపోతుంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ C అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్ ఇవి తాత్కాలిక విలువలు మాత్రమే ఉంటాయి. సో ఆప్షన్ 4 అనేది కరెక్టే అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే నికోలస్ రైట్, గాంధీజీ, జాన్ కీట్స్, జాన్ డ్యూయి వీళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే నికోలస్ రైట్ సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించిందని చెప్తారు. గాంధీజీ గారు ఏం చెప్తారంటే పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని చెప్తారు. జాన్ కీట్స్ సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని చెప్తారు. జాన్ డ్యూయి సాంఘిక శాస్త్రం ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ దిశానిర్దేశం చేస్తుందని చెప్తారు. సో ఇక్కడ కూడా మనకు ఆన్సర్ కరెక్ట్గానే ఉంది. ఒకరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచనలు మంచివి. చూడండి 2 సార్లు రిపీట్ అయింది ఇది చర్చా పద్ధతికి సంబంధించి. ఇదే బిట్టు డిఎస్సిలో రిపీట్ అవుతుంది, టెట్లో కూడా ఒక టెట్లో వచ్చింది, ఇప్పుడు ఇదే టెట్లో మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 టైమ్స్ కూడా రిపీట్ అయింది. ఇంకో బిట్లో మనకు ఆప్షనల్గా వచ్చిందనమాట. ఇది మ్యాథ్స్ ద ఫాలోయింగ్ దగ్గర వచ్చింది. సో 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.